యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చివరి భాగం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. దానికి ముందు కూడా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశ. మన దేవుడు మాట్లాడగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయని ఆలోచన. మన దేవుడు మాట్లాడగా మన బంధకముల నుండి విడిపించబడతామనే ఆలోచన. మన దేవుడు మనతో మాట్లాడగా మన ప్రతి అవసరత తీర్చబడుతుందనేటువంటిగా స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. అవునైనా నీవే బలవంతుడైన దేవుడవు, నీవే మమ్ములను బలపరచగలిగిన ఏకైక దేవుడవు, బలహీనులకు ఓతమియ్యగలిగిన దేవుడవు. బలహీనులను ప్రభువాతడినైనా బలపరిచి నీ యొక్క ఉద్దేశం నిమిత్తము మమ్మలను సృజించిన సృష్టికర్తకు శరణు జొచ్చేటువంటి భాగ్యమును దయచేసే ఏకైక దేవా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతున్నా నీ శ్రేష్టమైన మాటలను బట్టి మరొక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిస్తూ దీవించమని, నీ బిడ్డలను నీ కృపలో వర్ధిల్లింప చేయమని, నీ ఆశీర్వాదముతో నింపమని, నీ ఆరోగ్యముతో ప్రభా నీ బిడ్డలను ఉంచమని, నీ కార్యములు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని, ఇంకా నీ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నా. నీ దాసుని జ్ఞాపకం చేసుకొని మాట్లాడమని యేసు నామమున ప్రార్థించవేకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియ నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి, ఆయన మన పట్ల చూపుతున్నటువంటి తన ప్రేమను బట్టి, ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన దేవాతి దేవునికి ఒక్కసారి చేతులు ఎత్తి స్తుతులు చెల్లిద్దాం. ఒక ఉదయకాల సమయంలో మనం మార్చి నెల వాగ్దానమును మనం చూస్తున్నాం. అదేంటి అంటే, మీరు బలవంతులయ్యుండుడి అంటే చివరి మాట చెప్తున్నాను. దేవుని బిడ్డలమైన మనము బలవంతుని బిడ్డలము కాబట్టి, బలవంతుని బిడ్డలు బలవంతులుగా ఉంటేనే ఆశీర్వాదం. బలవంతుని బిడ్డలు బలహీనులుగా ఉంటే అది చాలా ప్రమాదం. బైబిల్లో మనం కనుక ఆలోచన చేస్తే, మహాదేవుడు బలహీనులకు ఓతమిస్తానన్నాడు, బలహీనులను బలపరుస్తానన్నాడు, బలహీనులను లేవనెత్తుతానన్నాడు, బలహీనులకు బలమునిస్తానన్నాడు. దేవుని స్తోత్రాలు. అందుకని ఉదయకాల సమయంలో నీవు బలవంతుడు కావాలని దేవుని యొక్క ఆలోచన, నీవు బలవంతుడిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, నీవు బలవంతుడిగా ఉంటే ఆయనకు మహిమకరంగా వాడబడతావని దేవుని యొక్క తలంపు, నీవు బలవంతుడిగా ఉంటే ఆయన యొక్క సన్నిధిలో బలమైన ఆయుధముగా ఉంటావని మహాదేవుని యొక్క ఉద్దేశంతో మనందరినీ బలవంతులుగా సృజించాడు. మనం ఎవరం బలహీనం కాదు. పుట్టుకతో మనము ఏనాడు బలహీనం కాదు. మహాదేవుడు మనకి అన్ని విధాలుగా
అన్ని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు, మన బలహీనతలను విడుదల కలిగిస్తూనే ఉన్నాడు. అందుకని ఆ బలవంతుని దగ్గర మనము బలవంతులుగా ఉండగలిగితే దేవుని యొక్క కార్యాలను మన కన్నులారా చూడగలుగుతాం. ఒకవేళ మనం అనుకోవచ్చు బలహీనం కాదండి అని, అయితే అవ్వచ్చు, కానీ బలహీనులను బలపరిచే బలవంతుడైన దేవుడు యేసయ్య ఒక్కడే. అందుకని ఏం చేయాలి అంటే బలహీనులను బలపరచబడుతూ ఉండాలి, బలహీనులు బలవంతులుగా ఉండాలి, బలహీనులకు బలమును ఇవ్వగలిగినటువంటి సత్తా కలిగిన దేవుడు యేసయ్య ఒక్కడే. అందుకని ఆయన బలవంతుడైన దేవుడు అని దేవాతు దేవుడు ఆయనకు నామకరణం చేశాడు. ఆయన నిత్యులకు తండ్రే కాదు, ఆశ్చర్యకరుడే కాదు, ఆలోచనకర్తే కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో బలహీనమై ఉంటే దేవుడు మనకు బలమును అనుగ్రహించునుగాక. ఈ చిత్రం చెప్పన, చాలామంది మన సంఘాల్లో లేదా చాలామంది మన కుటుంబాల్లో బలవంతులుగా ఉండి కూడా బలహీనంగా కనపడతారు కదా, అవునా? తెలీదా మీకు? చాలామంది అన్ని విషయాల్లో బలవంతులుగానే ఉంటారు, కానీ ఏం చేస్తామయ్యా, అస్సలకి నిద్ర పడతలే, మనసంతా ఏటి మీద ఉంటుంది, మనసంతా ఇంట్లో ఉన్న వాటి మీద ఉంటే నిద్ర ఎట్ట పట్టిద్ది? అర్థమవుతుందా మీకు? 3 సార్లు ఎత్తావు, ఒక 25 ఏమంటారు, ఒక 20 చిన్నాల వంగరం ఉంటే దానికోసం ఎన్నిసార్లు ఎత్తావు? ఎట్ట నిద్ర పట్టింది కదా, అవునా కదా? అంటే ఇంట్లో ఉన్న వాటిని చూసి మనకేం పడతలేదు, మన బలవంతుడినే బలహీనుడు కాకేమవుతాడు? సుఖంగా నిద్రపోదామనే ఆలోచన ఉన్నా మనకున్నవి ఏం చేస్తుంది, మనం సుఖంగా నిద్రపోని ఇట్లా. అందుకని మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ రోజున నీవు నేను దేవుని దృష్టిలో బలవంతులుగా మార్చబడాలి, దేవునికి బలవంతులైన బిడ్డలుగా ఉండాలి, దేవునికి బలహీనులుగా కనపడకూడదు. దేవుడు మనల్ని బలపరిచేవాడు కాబట్టి ఆయన నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు అని చెప్పినట్లుగా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు కాబట్టి ఆ బలపరిచే దేవుని దగ్గర బలవంతులుగా ఉందాం. అందుకని ఈ ఉదయకాల సమయంలో బలవంతుడే, ఎవరు? బలవంతుడే, కానీ బలహీనుడైన వేళ ఆసన్నమైంది. అర్థమవుతుందా మీకు? కొంతమంది బలవంతులు ఏమైపోయారు? బలహీనులైపోతున్నారు. కొంతమంది బలహీనులు బలవంతులైపోతున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. 2 మాటలు, ఒకవేళ నువ్వు బలవంతుడు అయితే బలవంతుడుగానే ఉండును గాక, ఒకవేళ బలహీనుడైతే బలవంతుడిగా మార్చబడును గాక. ఒకవేళ నువ్వు నేను గనక బలవంతులుగా ఉండి బలహీనులుగా మార్చబడితే, ఈ రోజున ప్రభు మనకిచ్చే ఒక అద్భుతమైనటువంటి సమయం ఏంటంటే, ఈ రోజున నువ్వు మరలా బలము పుంజుకొని ప్రభు ఎదుట నిలబడుదురుగాక. అందుకని మహాదేవుడు సెలవిస్తున్నటువంటి కొన్ని మాటలు ఈ ఉదయకాల సమయంలో ఒక భక్తుని గురించి కొన్ని మాటలు నేర్చుకొని ఈ యొక్క ఉదయకాల సర్ప ఆరాధన మనం ముగించుకుందాం. ఏంటి ఆ విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు, బైబిల్లో బలవంతుడు అని పేరు పొందిన వారు అనేక మంది ఉండొచ్చు, కానీ ఎక్కువగా ఎవరికి పెడతారు బలవంతుడని? సంసోనికి పేరు పెడతారు. బలవంతుడు సంసోను. ఎందుకో తెలుసా? బలవంతుడైన సంసోను సింహమును మేకపిల్లను చీల్చినట్టు చీల్చేశాడట. ఇది మామూలు సాధ్యం అనుకుంటారా? కష్టమే. బలవంతుడైన సంసోను దవడ ఎముకతో ఎంతమందిని చంపేశాడు? ఫిలిస్తీన్ని 1000 మందిని చంపేశాడు. బలవంతుడైన సంసోను 300 నక్కలు పట్టుకొని, ఎన్ని నక్కలు? ఒక్క నక్క పట్టుకోవటం నా వల్ల కాలే. ఎన్నక్క? ఓకే,
ఒక్క నక్కను పట్టుకోవటం మన చేత కాదు. కానీ బలవంతుడైనటువంటి సంసోను 300 నక్కలు పట్టుకొని ఫిలిష్తీయుల యొక్క గోధుమల శాలన్నిటినీ నాశనం చేశాడు. ఎంత గొప్ప బలవంతుడో, ఎంత గొప్ప బలం! ఒక్క మనిషి ఇన్ని కార్యాలు చేశాడు. కారణం ఏమిటంటే బలవంతుడైన దేవుడు సంసోను పక్షాన నిలబడి బలవంతునిగా చేశాడు. కానీ అదే సంసోను బలహీనుడైపోయాడు. అరే, బలవంతుడు బలహీనుడు అవటం ఏంటండి? అవును, అవుతారు. అర్థమవుతుందా? ఎంత బలమున్నా కరోనా వచ్చిందంటే అందరూ బలహీనులు అయిపోయారు. అరే, నేను ఇదివరకు చాలా స్ట్రాంగ్ అనుకుంటే వాడు ఏమైపోయాడు? వీక్ అయిపోయాడు, లీక్ అయిపోయాడు. అర్థమవుతుందా? వాడు వీక్ అయిపోయాడు. బలవంతుడు అనుకుంటున్న వారు, ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, బలవంతులు అనుకున్న వారు మనం దేవుల్లోనే బలం ఉందని గ్రహించుకోవాలి. దేవుడే మన బలమని గ్రహించుకోవాలి. ఒకవేళ బలహీనులుగా ఉన్నా దేవుడే నన్ను బలపరుస్తాడు అనుకోవాలి. దేవుడే మనల్ని బలపరుస్తాడు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం చదువుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. నేను కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తా. పదమూడవ అధ్యాయము 3వ వచనం చివరి భాగం చదువుతున్నాను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకుండుము, అపవిత్రమైన దానిని దేనినైనను తినకుందుము. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన. చాలు, దేవుని స్తోత్రాలు. ఒక అద్భుతమైనటువంటి కార్యము, అసాధ్యమైన కార్యము ఏమిటి అంటే, చాలా కాలం నుండి పిల్లలు లేనటువంటి మానోహ భార్య దేవుడు దర్శించి గర్భవతినిగా చేశాడు. గర్భవతినిగా చేసినటువంటి ఆ యొక్క తల్లికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా అమ్మ, నువ్వు గర్భవతి అవుతున్నావు, కానీ 4 విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఎన్ని విషయాలు? 4 విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ముందే మాట చెప్పాడు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండుము. ఏంటి జాగ్రత్తగా ఉండుమంటే, మొదటిది అంటాడు ఆయన, నీవు ద్రాక్షరసమును కానీ మద్యమును కానీ త్రాగకూడదు. రెండవది, అపవిత్రమైన దాన్ని నువ్వు తినకూడదు. మూడవది, నీ యొక్క తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఓకే. నాలుగవది, నీవు నాజీరు చేయబడిన వాడవు అన్నాడు. ఏం చేయబడ్డా? నాజీరు అంటే దేవునికి ప్రతిష్ఠించుకున్నావు అని అర్థము. నువ్వు దేవుని కొరకు ఏర్పరచబడ్డావు అని అర్థము. నువ్వు దేవుని కొరకు పని చేస్తావని అర్థము. దేవుని యొక్క ఉద్దేశమును నువ్వు నెరవేరుస్తావని అర్థము. ఒకవేళ అలాంటి వారు ఉంటే దేవుని దృష్టిలో బలవంతులే. ఎవరు వారు? ద్రాక్షారసమునైనను మద్యమునైనను అపవిత్రమైనది ఏది తినకుండా, ద్రాక్షరసము తాగకుండా, మంగళ కత్తి నెత్తి మీద పడకుండా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో బలవంతులే. ఆమె చదుదామా? అందుకని మహాదేవుడు అలాంటి బలవంతుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి బలవంతుణ్ణి దేవుడు సిద్ధపరచుకున్నాడు. కానీ బలవంతుడు ఏం చేయాలట?
బలవంతుడుగానే ఉండాలి. కానీ ఏం చేశాడంటే తన యొక్క జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి ఆయన ఉద్దేశమును నెరవేర్చువాడుగా లేడు. ఎవరైనా సంసోను. దేవుని ఉద్దేశం ఏమిటయ్యా అంటే, దేవుడు అతను సృజించింది ఎందుకయ్యా అంటే ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి ఇశ్రాయేలీయులకు విమోచన దయచేయాలని. ఎవరికి? ఇశ్రాయేలీయులకి ఏం దయచేయాలి? విమోచన దయచేయాలని. ఎందుకు అంటే వారి జీవితంలో ఎలాంటి వారో ఒకసారి దేవాతి దేవుడు చెప్తా అంటాడు. ఒకసారి ఆ వచనం చదువుతున్నాను, అది 13వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరముల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. వాళ్ళు దోషులుగా ఉన్నారు, దాసులుగా మారారు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమన్నారు? వాళ్ళు దోషులుగా ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే మీకు అర్థమైందా? దోషులుగా ఉన్న ప్రతి ఒక్కరూ పాపమునకు దాసులే అవుతారు. పాపమునకు దాసులు అవుతారు. దేవాతి దేవుడు చెప్పిన మాట, దేవాతి దేవుడు ఆలోచించినటువంటి ఆలోచన, దేవాతి దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశమును ఏం చేశాడు సంసోను? మీరారు. దేవుని ఉద్దేశమును కొనసాగించలేకపోయాడు. దేవుడు ఏర్పరచుకున్న ఉన్నతమైన పని నిమిత్తము ఆయన నిలబడాల్సిన వాడు తడబడ్డాడు, పడిపోయాడు. అందుకని మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట, దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చాలి అంటే, దేవుని యొక్క ఆలోచనలను నెరవేర్చాలంటే దేవుడు చెప్పిన ఆ 4 మాటలు మన జీవితంలోకి ఉండాలి. ఏంటి అంటే, నువ్వు దేవునికి నాజూరు చేయబడ్డావు, దేవునికి నువ్వు ప్రతిష్ఠించబడ్డావు, దేవుని కొరకు నువ్వు ఏర్పరచబడ్డావు. దేవుడే నిన్ను సృజించి ఒక పని నిమిత్తమో, ఒక ఉన్నతమైన కార్యం నిమిత్తమో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. సంసోను అలానే పిలిచాడు. కానీ సంసోను జీవితంలో అది జరగల. ఎందుకు జరగలేదు అంటే, ఇశ్రాయేలీయులు దోషులైపోయి దాసులుగా మారిపోతే దేవాతి దేవుడు అన్నాడు సంసోన్ని పిలిచితే, సంసోన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సమయంలో ఆ తల్లికి గర్భమును తెరిచి బిడ్డనిచ్చి, చివరికి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తాడు అనుకున్నారు. కానీ ఉద్దేశం ఏమైపోయింది? నెరవేరటం కష్టమైపోయింది. కారణం ఏమిటంటే చెయ్యకూడనటువంటి పనిని చేయటం మొదలేశాడు. ఎవరైనా? సంసోను. దేవుడు చెప్పిన పనిని చేయకుండా తనకు చెప్పినటువంటి పనిని చేయటం మొదలేశాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనం కూడా ఒక తప్పుడు అనుకుంటాం, దేవుని కొరకు నిలబడదాం అనుకుంటాం, దేవుని కొరకు పని చేద్దాం అనుకుంటాం, దేవుని కొరకు దేవుని సన్నిధిలో గడుపుదాం అనుకుంటాం. కానీ సాతాను ఏం చేస్తాడు? మనల్ని బలహీనపరిచి మనను దోషులుగా చేస్తాడు, చివరికి తనకు దాసులుగా చేసుకుంటాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో సంసోను తన జీవితంలో దేవుని ఎదుట నిలవలసినటువంటి సంసోను ఏమైపోయాడు? ఫిలిష్తీయుల ఎదుట నిలబడిపోయాడు, ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అందుకని సంసోనుకి దేవుని యొక్క ఆలోచన కలిగించాలని దేవత దేవుడు ఆయన యొక్క ఆలోచనను నెరవేర్చాడు. రెండో మాట చెప్తున్నాను, అక్కడ దేశులుగా ఉన్నటువంటి వారు దాసులుగా మారారు. ఇప్పుడు సంసోను కూడా అదే స్థితిలో ఉండేటువంటి పరిస్థితికి వచ్చాడు. కారణం ఏమిటంటే, బలవంతుడైన సంసోను దేవుని దృష్టిలో బలహీనపరచబడ్డాడు. కారణం ఏమిటయ్యా అంటే 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా అంటాడు, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూచెను అనుంది. ఏం చేయటం ప్రారంభం చేశాడు? చాలామంది ఇదే ఆలోచనతో ఉంటారు. ఏంటి ఆలోచన అంటే, నాకిష్టమైన జీవితాన్ని జీవిస్తా, నాకిష్టమైనట్టుగా జీవిస్తా, నా ఆలోచన నాకు, నా తలంపులు నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు కదా. గద్దించిన లోబడిన సంసోను బలవంతుడే, కానీ దేని చెప్పి ఏమైపోయాడు? బలహీనైపోయాడు. కారణం ఏమిటంటే, దేవుడు గద్దిస్తున్నా కూడా ఆ గద్దింపునకు లోబడలేకపోయాడు. దేవుడు తన తండ్రి ద్వారా చెప్తున్నా, ఓయ్ ఈ లోకంలో లేదనుకుంటే ఇశ్రాయేల్లో నీకు సరి అయినటువంటి జోడి లేదనుకొని తిమ్నాతునకు వెళ్ళావా?
అని చెప్పి దేవత దేవుడు గద్దిస్తున్నా, తన తండ్రి ద్వారా హెచ్చరిస్తున్నా లోబడినటువంటి వాడిగా ఉండిపోయాడు. లోబడినటువంటిగా వాడిగా ఉండిపోయాడు సంసోను. దేవునికి లోబడకపోతే ఎంత బలవంతుడైనా బలహీనుడే అయిపోతాడు. దేవుని మాటను ధిక్కరిస్తే ఎంత బలవంతుడైనా చివరికి వాడు బలహీనుడిగానే ఉండిపోతాడు. అందుకని మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట, సంసోను జీవితంలో దేవత దేవుడు ఉద్దేశించినటువంటి పనిని ఏం చేయలేకపోయాడు, నెరవేర్చలేకపోయాడు. మనం కూడా అంతే. దేవుడు మన పట్ల ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. అందుకని దేవుడు నిన్ను సృజించుకున్నాడు. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలను నీవు తెలుసుకోవాలని దేవాతి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు నేనేమవుతున్నామో దోషులుగా మారిపోతున్నా, నువ్వు నేను దాసులుగా మారిపోతున్నా, నీవు నేను లోబడిన పరిస్థితిలో ఉండిపోతున్నా. కానీ దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నా ప్రేమ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు ఎంత బలవంతుడు అయినా బలహీనుడివి అయిపోతావు. ఒకవేళ నువ్వు బలహీనుడిగా ఉంటే దేవుని సన్నిధిలో బలవంతుడు కావాలంటే నువ్వు చేయవలసింది ఒకటి, అది నేను తర్వాత చెప్తాను. అందుకని దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చలేనటువంటి వాడు, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చలేనటువంటి వాడు, దేవుని యొక్క మాట చొప్పున నిలవలేనటువంటి వాడు, దేవుని యొక్క మార్గములో నడవలేనటువంటి వాడిగా ఉన్నటువంటి సంసోను చివరికి భయంకరమైన పరిస్థితిలో ఉండిపోయాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బలవంతులు కావాలి అంటే ఏం చేయాలో దేవత దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేయాలి. మీరు ఎంత బలవంతులైనా బలహీనులుగా మార్చబడితే దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను చేయవలసిన పనులు కూడా కొన్ని ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంది. రెండో మాటగా ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. హెచ్చరించిన తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకు దారి తీశాడు. అక్కడ ఇంకొక మాట చదువుతాను పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుతున్నాను. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యవక్కతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను జీవితము ఒక భయంకరమైనటువంటి వ్యభిచార జీవితముగా మారిపోయింది. జాగ్రత్తగా ఆలోచించాలి. మొట్టమొదటిసారిగా ఫిలిస్తీన్ల యొక్క తిమ్నాతునకు వెళ్ళాడు, తనకిష్టమైన ఆమెను చేసుకున్నాడు. తర్వాత ఫిలిస్తీన్లు వాని మీద పగబట్టారు, ఆ దేశం విడిచి వెళ్ళిపోయాడు. ఆయన తోడుగా ఉన్నటువంటి తోడు పెళ్లి కొడుకుంటారు మన భాషలో, వాడికి ఆమెను ఇచ్చి పెళ్లి చేశారు. చివరికి వెళ్ళాడు, వేరే అమ్మాయిని వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని పరిస్థితి చూస్తే ఆమె పరిస్థితి బాగోలేదు. చివరికి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఆమె పేరు దెలీలా. దెలీలా జీవితంలో ప్రవేశించింది దరిద్రం, వీడికి వెంట పట్టుకుంది. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితిలో ఉన్న అంటే దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, దేవుడు ఆలోచన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు ఇష్టమైనది ఏదైనా చేస్తావు. ఏమైనా నీకు ఇష్టమైనది ఏదైనా చేస్తావు, ఏదైనా చేయాలని ఆలోచిస్తావు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, దాన్ని ప్రతిఫలం తెలుసుకుంటావు, ప్రతిఫలం చూస్తావు. ఏ పని చేసినా దానికి ప్రతిఫలము తప్పనిసరిగా దొరుకుతుంది. సంసార జీవితంలో తనకిష్టమైనది చేయటం మొదలెట్టాడు. ఏదైతే అది మంచిదా కాదా ఆలోచన చేయట్లా, ఇది దేవునికి ఇష్టమా కాదా ఆలోచన చేయట్లా, ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచన చేయట్లా. ఏం చేయటం మొదలెట్టాడు? తనకిష్టమైనది చేయటం మొదలెట్టాడు. అందుకనే ప్రసంగి గ్రంథకర్త మాట చెప్తా అంటాడు. ఒకసారి ఆ వచనం చదువుతాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. యవన కాలం ముందు సంతోషపడుము, నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకమునకు తెచ్చుకొనము. దేవుని స్తోత్రాలు. ఏమిటి విషయము? దేవుడే సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, సంసోనులాగా నువ్వు నేను ఒకవేళ నీకు ఇష్టమైనది చేయటం మొదలేస్తే, నాకు ఇష్టమైనది చేయటం మొదలేస్తే, సంసోనులాగా నీవు నేను నా హృదయంలో సంతుష్టిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటే, నా ఇష్టం
అని నువ్వు గనక చెప్పుకుంటూ ఉంటే, సంతృష్టిగా ఉంటే, లేదా నీ యొక్క కోరిక చొప్పున నువ్వు జరిగిస్తూ ఉంటే, ప్రవర్తిస్తూ ఉంటే, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నది నువ్వు చేస్తూ ఉంటే, ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే, దేవుడు అంటున్నాడు, నేను తప్పని చెప్పలేదు, కానీ మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం తప్పక దొరుకుతుంది. కాబట్టి నువ్వు ప్రతిఫలం దొరకాలి, అది దొరుకుతుంది. కాబట్టి దేవుడు ప్రతి దాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు. కాబట్టి ఆ తీర్పు ఉన్నదని నువ్వు ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోమన్నాడు. ప్రతి దానికి తీర్పు ఉంది. మహాదేవుడు సెలవిస్తున్నటువంటి హృదయ ఆలోచనలకు తీర్పు ఉంది. ఏం ఆలోచనలకి? హృదయ ఆలోచనలకు తీర్పు ఉంది. హృదయ తలంపులకు తీర్పు ఉంది. రెండవది, నీవు నీ జీవితంలో మాట్లాడిన ప్రతి మాటకు తీర్పు ఉంది. మాట్లాడిన ప్రతి మాటకు దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడట. ఆ రోజు నువ్వేం మాట్లాడావు అని అంటాడట. అక్కడికి ఆయన దగ్గర మనం ఏమి సమాధానము చెప్పలేని పరిస్థితి. మాటకు తీర్పు ఉంది, ఆలోచనకు తీర్పు ఉంది, ఇంకా ప్రవర్తనకు కూడా తీర్పు ఉంది. దేవుడు ఎలా ప్రవర్తిస్తామో దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. బలవంతుడే ఇష్టానుసారమైన జీవితానికి జీవించడం మొదలెట్టాడు, కానీ దేవుని తీర్పు ఉందని గ్రహించలేకపోయాడు. దేవుని తీర్పు ఉందని గ్రహించలేకపోయాడు. సంసోనికి దేవుడు చెప్పాడు, నీకు ఇష్టమైంది తిను అన్నాడు, కానీ తినకూడదు 4 చెప్పాడు, చేయకూడదు 4 పనులు చెప్పాడు. కానీ సంసోను వీటిని లక్ష్య పెట్టలా. బలవంతుడే. చివరికి లక్ష్య పెట్టకపోయేళ్ళకి దేవుడు ఆయనను లక్ష్య పెడతాం మానేశాడు. అంతే కదా? నువ్వు లక్ష్య పెట్టకపోతే దేవుడు లక్ష్య పెడతాడా? నువ్వు పట్టించుకోకపోతే దేవుడు పట్టించుకుంటాడా? నువ్వు ప్రార్థించకపోతే దేవుడు వింటాడా? నువ్వు ప్రతిఫలము ఆశించకపోతే దేవుడు ప్రతిఫలం ఇస్తాడా? ఆలోచించేయండి. ఈ రోజున ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనమందరం సులువుగా ఆలోచన చేస్తాం, ఈజీ తలంపులతో ఉంటాం, ఈజీ మనసుతో ఉంటాం. మనకి ఎంత కష్టం అనేది రాకుండా ఎంతవరకు సుఖముగా ఉండాలని ఆలోచన చేస్తాం. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, బలవంతుడైన సంసోను వీటి మీద పడి తన బలహీనతలోనికి జారిపోయాడు, బలమంతా పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటి? దేవుడు ఆశించినది చేయలేకపోయాడు, తను ఆశించినది చేసుకోవటం మొదలెట్టేశాడు, తను అనుకున్నది జరిగించుకోవటం మొదలెట్టేశాడు. కానీ దేవుడు తీర్పులోనికి ఆయన్ను తీసుకొచ్చాడు. భయంకరమైన తీర్పు అది, ఊహించిన తీర్పు. ఎంత బలవంతుడో చెప్పాను కదా, సింహాన్ని మేకను చూచినట్టు చూచాడట. అంత బలవంతుడు ఇప్పుడు ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. తన కోరిక చొప్పున తన చిత్తాన్ని నెరవేర్చుకోవటం ప్రారంభం చేశాడు. మూడో విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు మనందరిని పిలిచింది, ఆ సంసోను పిలిచింది కేవలం ఎందుకు? దేవుడు ద్రాక్షరసం తీసుకోవద్దు, మద్యాన్ని తీసుకోవద్దు, అపవిత్రమంది ఏది ముట్టకూడదు, నాజీరు చేసుకున్నావు, నీ మంగళ కత్తి వేయకూడదు, ఎందుకు దేవుడు చెప్పాడు సంసోనుకి? తప్ప ఏమండి? క్రాప్ చేయించుకుంటే తప్ప? ఈ మధ్య ఫ్యాషన్ తెలుసా? ఈ మధ్య ఫ్యాషన్ అంటే తెలుసా? గర్ల్స్ గుర్తుపట్టకుండా బాయా కాదని తెలుసుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా మీకు? గర్ల్స్ బాయా కాదని తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళు మగవాళ్ళు కూడా తయారయ్యారు ఈ మధ్య. వాళ్ళు కూడా వీళ్ళు గాలా బాయా, ఆడపిల్ల మా పిల్లోడ తెలుసుకోవట్లా. కారణం ఏంటి? ఎంత జుట్టు పైగా పెంచుతున్నారు, దానికి ఒక రబ్బర్ బ్యాండ్. కానీ నువ్వు వేసుకుంటే ప్యాంటే వేసుకుంటున్నాడులే పాపం, దానికి సంతోషిస్తున్నా. ఏం వేసుకుంటున్నాడు? ప్యాంట్ వేసుకుంటున్నాడు. వాడి చీర కడితే వాడిని మనం కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. అర్థమవుతుందా మీకు ఎందుకు విషయం చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మనల్ని ఆశించింది ఏంటంటే, మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు, అపవిత్రులుగా ఉండటానికి దేవుడు పిలవలా.
అపవిత్రులుగా జీవించడానికి దేవుడు పిలువలా, అపవిత్ర ఆలోచనలు కలిగి ఉండడానికి దేవుడు పిలువలా, అపవిత్రమైన తలంపులతో ఉండమని దేవుడు నిన్ను పిలువలా, ఏర్పాటు చేసుకోవాలా. దేవుడు నిన్ను పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి. అందుకని ఫస్ట్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:17-18 ఒకసారి చదువుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:17-18 దేవుని ఆలయమునకు 17-18 చదవండి. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసింతును, సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారి నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారుళ్ళు కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరు చెప్తున్నారు? ఏమని చెప్తున్నాడు దేవత దేవుడు? మొట్టమొదటిసారిగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీకు దేవుడిని అయి ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు. మీరు ఏం చేయాలి? అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండాలి. రెండవది, మీరు ప్రత్యేకించి వారికి దూరంగా ఉండాలి. వారు దేవుడు మన మధ్య సంచరించి నివసిస్తున్నాడు కాబట్టి నివసించి దేవునితోనే మనం నివసించాలి. దేవుని స్తోత్రం. సంసోను పాపం బలవంతుడే, కానీ దేవుడున్న చోట నివసించలేకపోయాడు, దేవుని ప్రజలున్న చోట నివసించలేకపోయాడు. దేవుడు ప్రత్యేకించి నాజరు చేస్తే, నాజరు చేసిన వాడు అపవిత్రమైనది ముట్టకూడదు అనుకుంటే, మొట్టమొదటిసారిగా చచ్చిపోయినటువంటి లేదా చంపేసిన సింహం యొక్క కళేబరంలో ఉన్న తేనెను తీసుకొని తిన్నాడు. ఎక్కడ? సింహం యొక్క కళేబరంలో ఉన్న ముట్టుకొని తీసుకుంటాడా దాన్ని? దేవుడు అపవిత్రమైనది ముట్టకూడదు, చచ్చిపోయినది ముట్టకూడదు. వాళ్ళు ఒకవేళ ముట్టితే 7 దినాలు ఊరి వెలుపల ఉండాలి. కానీ సంసోను తన జీవితంలో పవిత్రతగా ఉండటానికి ఇష్టపడలే, పవిత్రమైన జీవితానికి ఇష్టపడలా, పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించడం అలవాటు చేసుకోవాలా, పరిశుద్ధమైన జీవితాన్ని పునాదులు వేసుకోవడం తెలుసుకోవాలా. చివరికి పరిశుద్ధతను వీడి అపవిత్రుడిగా మారిపోయాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకుండా ఉండిపోయాడు. రెండవది, దేవుడు చెప్పినట్లుగా చేయకుండా దేవుడు చెప్పకూడని చేయటం ప్రారంభం చేశాడు. మూడవది, దేవుని యొక్క దృష్టిలో పవిత్రుడిగా ఉండాల్సినటువంటి సంసోను అపవిత్రుడిగా మారిపోయాడు. ఎంత బలవంతుడు కదండి! సంసోను బలం ఏమిటో తెలుసా? సంసోను బలము దేనిలో ఉందో తెలుసా? జుట్టులో ఉందా? ఒట్టిదే. సంసోను బలము జుట్టులో లేదు. సంసోను బలము విధేయతలో ఉంది. దేవుని స్తోత్రాలు. విధేయుడిగా ఉంటే బలవంతుడవు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు బలవంతుడవు. నువ్వు బలహీనంగా ఉన్నా కూడా దేవుడే నిన్ను బలపరుస్తాడు, దేవుడే నిన్ను పరిశుద్ధులుగా ఉంచుతాడు, దేవుడే నిన్ను ప్రతి విధమైన కార్యమును నీ ద్వారా జరిగించుకుంటాడు. కానీ సంసోను దేవుని మాటను లోబడకుండా, దేవుని మాటకు ధిక్కరించి తిరుగుబాటు చేసి సాతాను యొక్క ఆలోచనలకు లోనైపోయి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బలవంతుడే బలహీనమైన స్థితిలోకి చేరుకున్నాడు. బలవంతుడే 300 నక్కలు పట్టుకొని ఇశ్రాయేలు ఫిలిష్తీయుల గోధుమ శాలలో వదిలినటువంటి వాడు ఈ రోజున ఫిలిష్తీయుల సర్దారు మధ్య భయంకరమైనటువంటి స్థితిలో ఉండిపోయాడు. ఎంత భయంకరమో మీకు అర్థమవుతుందా? ఎంత భయంకరమో. దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన సంసోను దేవుని చిత్తానికి లోపడకుండా, దేవుని పనిని కొనసాగించకుండా తన ఇష్టానుసారమైన జీవితానికి లోపడటం ప్రారంభం చేశాడు.
బైబిల్లో చెప్పిన మాట, నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవిస్తావా, జీవించు, కానీ తీర్పు ఉంది, జాగ్రత్త. ఏముంది? తీర్పు ఉంది, జాగ్రత్త. నువ్వు దేవునికి లోపడకుండా జీవిస్తావా, అదిగో శిక్ష నీ కొరకు ఎదురు చూస్తుంది, జాగ్రత్త. సంసోను జీవిత చరిత్రలో నేర్చుకునే సత్యం. బలవంతుడే, కానీ ఏమైపోయాడు? ఎంత బలహీనుడయ్యాడో ఒకసారి నేను ఆ వచనం చదువుతాను, జాగ్రత్తగా ఆలోచిద్దాం. 16వ అధ్యాయంలోకి వెళదాం. చదవండి ఒకసారి నాకు. 16వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి వలె నేను బయలుదేరి వీరజిమ్ముదును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసునని అతనికి తెలియలేదు. ఎడబాసునని తెలియలేదు. ఇంకొక మాట 27వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉన్నాను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు బలవంతుడైనటువంటి సంసోను ఏమైపోయాడు? అర్థమవుతుందా? దేవునికి లోబడకపోతే నువ్వు ఎంత బలవంతుడు అయినా దేవుని దృష్టిలో బలహీనుడవే. దేవుని మాటను ధిక్కరిస్తే నువ్వు ఎంత బలవంతుడు అయినా చివరికి నువ్వు బలహీనుడవే. నీ ఇష్టానుసారమైన జీవితానికి నువ్వు అలవాటు పడితే నువ్వు ఎంత బలవంతుడు అయినా చివరికి నువ్వు బలహీనుడవే. నువ్వు చివరికి బలహీనుడవే. నువ్వు ఎంత బలవంతుడు అయినా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతే నువ్వేమైపోతున్నావు అంటే నువ్వు బలహీనుడిగానే మారిపోతున్నావు. నువ్వు ఎంత బలవంతుడు అయినా పవిత్రతను కనుక నువ్వు పోగొట్టుకుంటే నువ్వు బలహీనుడిగానే మారిపోతున్నావు. సంసోను వీటన్నిటిలో నా భాషలో చెప్తున్నాను, కనీసం ఒక సబ్జెక్టు కూడా పాస్ అవ్వాలి. ఏం పాస్ అవ్వాలా? ఒక సబ్జెక్టు కూడా పాస్ అవ్వాలా. 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు రాస్తే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే పర్వాలేదులే నాన్న, నువ్వేం టెన్షన్ పడమాకు, తర్వాత రాసుకొని పాస్ అవుతావులే, ఏం చేసుకోమాకని తల్లిదండ్రులు చెప్తారు. 6 సబ్జెక్టుల్లో ఒక్కటి పాస్ అయ్యి 5 సబ్జెక్టులు పోయినాయి అంటే ఏం చేసావురా ఇంతవరకు, సంవత్సరం అంతా వ్యర్థమైపోయింది అంటాడా? అందా తల్లి అంటది. అప్పుడు నువ్వేమంటావు? నేనే కాదా ఫెయిల్ అయిందే, సీఎం గారి కొడుకు కూడా ఫెయిల్ అయినాడు, మినిస్టర్ గారి కొడుకు ఫెయిల్ అయినాడు, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఫెయిల్ అయ్యా. అర్థమవుతుందా మీకు? దేవుడు మిమ్మల్ని పాస్ చేయాలని ఆశపడుతూ ఉంటే, దేవుడు మీకు ఒక ఉన్నతమైన పనిని అప్పగించి దేవుడిని కొరకు వాడబడతారని ఆలోచన చేస్తూ ఉంటే, సంసోనులాగా బలవంతుడయ్యుండి చివరికి దేవుని మాటను నెరవేర్చలేని పరిస్థితిలో ఉండిపోయాం. దేవుని మాటకు లోబడలేని పరిస్థితిలో ఉండావు. నీ ఇష్టమైన జీవితానికి అలవాటు పడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. అపవిత్రమైన జీవితానికి అలవాటు పడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు తీర్పు తీర్చక మానుతాడా? అర్థమవుతుందా? దేవుడు తీర్పు తీర్చకుండా, దేవుడు శిక్షించకుండా ఉంటాడా? సంసోను బలవంతుడే, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? లాలన చేసిన స్త్రీ ఒడిలో బానిసైపోయాడు. ఏం చేసినా లాలన చేసిన స్త్రీ ఒడిలో ఏమైపోయాడు? బానిసైపోయాడు. ఎవరితను? బలవంతుడైన సంసోను బానిసైపోయాడు. రెండవది, బానిసైపోయినటువంటి ఆ సంసోను 2 కళ్ళు పీకివేయబడ్డాడు. అంటే మన భాషలో చెప్పాలంటే బాగా చూడగలిగిన వాడు, బాగా చూడగలిగిన శక్తి కలిగిన వాడు, చూడటానికి మంచి కన్నులు కలిగిన వాడు ఇప్పుడు కనుదృష్టే లేకుండా పోయింది. అర్థమైందా? అప్పుడు మీరు పాడతారు, ఏమైనా తెలుసా? నాకు కళ్ళు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, కళ్ళన్నీ పోయాక
చదవాలనుంది నీ వాక్యం. ఏంది చదివేది? నా బొంద కదా. ఇక్కడ దగ్గరగా ఉంటే చదవలేకపోతున్నాం. కారణం ఏమిటి? కళ్ళేమైపోయినాయి? మందగించినాయి. కొంతమంది యవనస్తులు ఉన్నారు పాపం. చదవండి బాబు అంటే అన్న ఏంటిది? వాక్యము. చదువు రాదా? చదవచ్చు. ఏమి రాదు? వీళ్ళకి భయం ఏంటంటే ఆడ కళ్ళు కనపడక దబక్కన ఇది చదవపోయి అది చదివేస్తానని భయం. అర్థమైందా? దేవుని చిత్తమైతే దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా సమయం వచ్చినప్పుడు దేవునికే కళ్ళద్దాల ఒక టైటిల్ ఏర్పాటు చేసుకున్నా. ఎవరికి? మనం మానవులం కాదు, కళ్ళద్దాలు మనం పెట్టుకుంటాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునికే పెడతాం మేము కళ్ళద్దాలు. అందుకే చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో సంసోను బంధించబడ్డాడు. జాగ్రత్తగా ఆలోచన. బానిసయ్యాడు. సంసోను బంధించబడ్డాడు. కళ్ళు పీకివేయబడ్డాయి. అక్కడ తాళ్లతో కట్టబడ్డాడు. ఎవరైనా ఒకప్పుడు తాళ్లతో కడితే తుత్తునీలిగా అయిపోయాయి. లేచి నిలబడి అంటే చాలు ఆటోమేటిక్గా చేతుల సంఖ్యలు కూడా తెగిపోయినాయి. కొత్త మంచి తాళ్ళు కూడా నలిగిపోయినాయి, తెగిపోయినాయి. ఇప్పుడు సంసోను సామాన్యుడైపోయాడు. కారణం ఏమిటి? దేవుని తీర్పుకు లోబడాల్సి వచ్చింది. దేవుని తీర్పునకు అనుభవంలోకి రావాల్సి వచ్చింది. దేవుని తీర్పులోనికి వచ్చాడు. తన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడని గ్రహించుకున్న సంసోను బలహీనుడైపోయాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, బలవంతులైన దేవుని మాటకు లోబడకపోతే మీరు బలహీనులైపోతారు. హెచ్చరిస్తున్న దేవుని పక్షాన. నీవు నేను ఎంత బలవంతుడు అయినా అపవిత్రతను గనక నువ్వు ఆచరించడం మొదలెచ్చావంటే అపవిత్రమైన జీవితమును దేవుని తీర్పులోనికి నిన్ను తీసుకువెళుతుంది. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. దేవతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి చిత్తానుసారంగా నడవలసినటువంటి నీవు దేవుని చిత్తానుసారంగా నడవకుండా ఉంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే, ఇదిగో దేవుని తీర్పు నీ మీదకి రాబోతుంది. ఏమైపోయాడు సంసోను? నెంబర్ 1 బానిస అయిపోయాడు. నెంబర్ 2 బందీ అయిపోయాడు. నెంబర్ 3 కళ్ళు పీకివేయబడి గుడ్డివాడు అంధుడైపోయాడు. ఏమైపోయాడు? అంధుడైపోయాడు. కానీ విచిత్రం చెప్పన, బలవంతుడైన సంసోను బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని స్తోత్రాలు. ఎప్పుడు? బలహీన సమయంలో. చేతులెత్తి చెప్తున్నా, ఒకవేళ నువ్వు బలవంతుడు అయి ఉండి బలహీనుడు అయితే చేస్తే సంసోను లాగా చేయాలి. ఎలాగా? ఏం చేయాలి అంటే బైబిల్లో చెప్పిన మాట, సంసోను ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. ఏం చేయటం ప్రారంభం చేశాడు? ఒకసారి వచ్చిన చదువుతాను, జాగ్రత్తగా చూద్దాం. చదవండి ఒకసారి నా కొరకు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను. ఇప్పుడు అర్థమైపోయిందా? సంసోనుకు అర్థమైన విషయం ఏంటంటే, నేను దేవుని మాటకు లోబడలా, దేవుని పనికి సిద్ధపరచబడిన వాడిని, ఏర్పాటు చేయబడిన వాడిని, దేవుని పనిలో ఉండలా. నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించు, అపవిత్రమైన జీవితానికి లోబడుతూ నా జీవితాన్ని కొనసాగించాను. బలవంతుడనైన నేను బలహీనుడిగా మారిపోయాను, బందీగా మారిపోయాను, బానిసగా మారిపోయాను, బంధకాల్లో ఉండిపోయాను. ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితిలో ఉన్నాను. కళ్ళు కూడా కనపడని అంధుడినైపోయాను. కానీ దేవుడు అన్నాడు, ఏ సంసోన్, ఒక్కసారి నాకు మొరపెడితే, ఎప్పుడు? ఒక్కసారి మొరపెట్టు, నీ బలం నీకు తిరిగి వస్తుంది. దేవుని స్తోత్రాలు. ఒక్కసారి ప్రార్థన చేయి సంసోను. దేవుడు ప్రేరేపిస్తున్నాడు తన ఆత్మ చేత. దేవుడు మనసులో బోధిస్తున్నాడు సంసోనుకి, ఓ సంసోను, ఇప్పుడు వరకు నువ్వు బలవంతుడు అనుకున్నావు, ఇప్పుడు బలహీనుడు అయిపోయావు. కానీ సమయం మించిపోలే. సమయమో మించిపోలా.
ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటే బలహీనుడు కాస్త బలవంతుడు అవుతాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయటం మానివేస్తే బలవంతుడు సహితము బలహీనుడు అయిపోతాడు. చాయిస్ ఈజ్ యువర్స్. నీకే అప్పగిస్తున్నా, నిన్నే ఎన్నుకోనమంటున్నా. బలవంతుడైన వాడువు ప్రార్థన చేయటం మానివేసి బలహీనుడిగా మార్చబడతావా? బలహీనుడు అయిన నీవు ప్రార్థన చేసుకొని బలవంతుడిగా మార్చబడతావా? అందుకని దేవాతి దేవుడు సంసోను హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళి సంసోను పరిస్థితిని చూసినటువంటి దేవాతి దేవుడు, సంసోను స్థితిగతిని ఎరిగినటువంటి దేవాతి దేవుడు, ఇంత బలహీనుడు ఇప్పుడు ఏమైపోయాడు? కట్టివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, జనం చేత కొట్టివేయబడ్డాడు. అటువంటి సంసోను ఏం మానలా? చివరి క్షణంలోనైనా ప్రార్థించటం మానల. దేవుని స్తోత్రం. ప్రార్థించడం మొదలేశాడు. ఎవరైనా కాదు, బలవంతుడైన సంసోను. ఎవరైనా బలవంతుడైన సంసోను, సింహాలను చీల్చిన సంసోను, నక్కలను పట్టుకొని శాలలో వదిలిపెట్టిన సంసోను, భయంకరమైనటువంటి దవడి ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు సర్దారులను చంపినటువంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడు? దిక్కు తోచని స్థితిలో ఉండిపోయాడు. కానీ చివరికి అన్నాడు, ఈ సమయంలో నాకు దిక్కు నువ్వే యేసయ్యా. స్తోత్రం. ఎవరు దిక్కు? ఆయనే మన దిక్కు అయ్యాడు. అందుకే చెప్తున్నా, బలవంతుడుగా ఉన్న నీవు ప్రార్థన మానివేస్తే నువ్వేమైపోతావు? బలహీనుడు అయిపోతావు. ఎంతలా వాడువైనా, అయ్యా నేను ఇదివరకు ఎంత ప్రార్థన చేశానో తెలుసో. చేసావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను ఇదివరకు ఎలాగ ఉండేవాడినో తెలుసో. అవును తెలుసు, ఇప్పుడు ఏమే చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు? దేవుడికి తెలీదు, నాకు తెలియపోయిన దేవుడికి తెలిసి తెలీదా? నేను వచ్చినప్పుడేమో అన్న వస్తానన్నా అంటావు, మళ్ళీ కనపడవు. ఇప్పుడు నేనేమన్నాను? నేను అర్థమైందా మీకు? అందుకని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నువ్వు బలహీనుడు అయినా ఈ రోజున బాధపడుకో, దేవుడు నిన్ను బలవంతునిగా చేయబోతున్నాడు. దేవుని స్తోత్రాలు. ఏ విషయంలోనైనా నువ్వు బలహీనుడిగా ఉంటే తొందరపడుకో, దేవుడు నిన్ను బలవంతునిగా చేయబోతున్నాడు. సంసోను బలహీనుడయ్యి భయంకరమైన స్థితిలో ఉంటే, కట్టివేయబడి ఉంటే, కొట్టివేయబడి ఉంటే, అనేకమైనటువంటి శ్రమల్లో ఉంటే దేవునికి మొరపెడతాం మానలేదండి. మన శ్రమలు వచ్చినా విచిత్రం చెప్పనా, సమస్యలన్నీ చెప్తారు. అన్న నాకు ఈ సమస్య, అన్న నాకు ఈ సమస్య, అయ్యా నాకు ఈ సమస్య, అయ్యగారు నాకు ఈ సమస్య అని చెప్తారు. కానీ ఎవరు ప్రార్థన చేయాలి? అయ్యగారే ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు చెప్తాగా మీకు, మీరేమో ఇంట్లో కూర్చొని టీవీ ముందు చక్కగా మీరు ఇంట్లో కూర్చొని బాగా నేనేం చేయాలి? చేస్తా, ఓపికన్నంత వరకు పోరాడతా. కానీ నిన్ను యొక్క ధర్మం ఏంటో తెలుసా? ఓపిక ఉన్న నీవు దేవుని సన్నిధిలో నిలబడతమే నీ ధర్మం. దేవుని సన్నిధిలో నాతో కలిసి ప్రార్థన చేయటమే నీ ధర్మం. నువ్వు నేను కలిసి చేస్తే ఏమవుతుంది? బలమవుతుంది. బలం ఏమవుతుంది? బలహీనపరచని ఇదో బలము మనల్ని బలవంతులుగా చేస్తుంది. దేవుని స్తోత్రాలు. సంసోను ప్రార్థన చేయటం మొదలెచ్చాడు. మొదటి మాట, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ ఒక్కసారి చూడండి, ఒకసారి ఆ మాట చదువుతాం. దయచేసి ఈసారికి మాత్రమే నన్ను బలపరచు. ఏసారికి? ఎందుకో తెలుసా? చివరి స్టేజీలో ఉన్నా. ఇప్పుడు కనుక నేను బలహీనంగా ఉండిపోతే ఎక్కడికి చేరుకోను? బలహీనుడుగా ఉంటే ఎక్కడ చేరుకోడు? అర్థమవుతుందా? బలవంతుని దగ్గరకు చేరుకోలేడు, నడవాలి కదూ. అవునా కదా? బలహీనుడుగా ఉంటే ఎక్కడికి చేరుతాడు? అందుకనే ఒక పెద్దలు కొంతమంది చెప్తారు సామెత, ఏమనంటే దేవుని కోపం వస్తే డాక్టర్ గారి దగ్గరికి పంపిస్తాడంట, డాక్టర్ గారి కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇద్దరికి
జరిగేది ఒకటే, ఇద్దరు చేసేది ఒకే పని. ఆయన ఇక్కడ పంపితే ఈయన కోపం వచ్చి ఈయన ఎక్కడ పంపించాడు, అక్కడికే పంపించాడు. అందుకే చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ నీ ఎదుట ఉంటాయి. దేవుని స్తోత్రాలు. సంసోను ప్రార్థన చేశాడు, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారికి మాత్రమే నన్ను బలపరచు. చూద్దాం వచ్చినని మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్ము. చాలు. దేవుని స్తోత్రాలు. ఏంటంటే ఒక్కసారి బలపరిచి ఒక్కసారి దండిస్తాయి అంతే, ఇక మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళను, చచ్చినా వెళ్ళనీక. అర్థమైంది మీకు? మనం కూడా ఒక తప్పుడు అలాంటి ప్రార్థన చేస్తాం. అయ్యా నా శత్రువులు ఉన్నారు చూసావా, వాళ్ళు ఒక్కసారి నువ్వు కనుక దండిస్తే మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళలే. ఎంత పిచ్చివాళ్ళు అమాయకులు. అర్థమవుతుందా మీకు? దేవుని బిడ్డలమైన మనము సంసోన్లాగా దేవుని పని నిమిత్తం ఏర్పరచబడితే, సంసోన్లాగా దేవుని సన్నిధిలో నిలబడమని చెప్తూ ఉంటే, సంసోన్లాగా బలం కలిగి జీవించమని దేవుడు సెలవిస్తూ ఉంటే, సంసోన్లాగా దేవుని చిత్తాన్ని జరిగించమని సెలవిస్తూ ఉంటే, సంసోన్లాగా అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టని సెలవిస్తూ ఉంటే, మనమేం చేస్తున్నాం? అంతా నా ఇష్టం. ఏంటిది? అంతా నా ఇష్టం. చివరికి ఏమవుద్ది? నీ ఇష్టము అది నీకే కష్టము, అది నీకే నష్టము. నీ ఇష్టం. ఇక జీవిస్తావా? నీ ఇష్టం. అది నీకు తెస్తుంది నష్టం. తెచ్చిందా సంసోనికి? తెచ్చింది. ఎంత భయంకరమైన శ్రమ. కానీ మహాదేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడట ఏం చేశాడు ఒకసారి చూద్దాం. ఆధారముగొన్న దేవుని స్తోత్రాలు. అర్థమైందా? సంసోను ప్రార్థనలో చిన్న పొరపాటు. మనం కూడా ఒక తప్పుడు ఎలాంటి ప్రార్థన చేస్తాం. ఎలాంటి ప్రార్థన తెలుసా? కష్టం వచ్చినప్పుడు ప్రభు నన్ను తీసుకెళ్ళరాదా కదా, చేశారా చేయలేదా? ఎన్నిసార్లు చేసి ఉంటావా? సంసోను కూడా పాపం అమ్మాయికుడు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, కరెక్టే. ప్రార్థన చేయడం మొదలేశాడు, కరెక్టే. కానీ సంసోను చేసిన ప్రార్థనలో చిన్న పొరపాటు ఏంటంటే, వారితో కలిసి నేను కూడా చనిపోదును. ఎవరితో కలిసి? వాళ్ళని చంపేసేసి నేను బ్రతికుంటే మళ్ళీ ఫిలిష్తీయులు మన ముఖం అంక చూడటానికి భయపడిపోవాలి, వణికిపోవాలి అని ప్రార్థన చేయాలి కదా. ఎట్లాంటి ప్రార్థన చేయమాకండి. ఎట్లాంటి ప్రార్థన? యా కష్టం ఎందుకు తీసుకొచ్చావు, నా వల్ల కావట్లేదు, నన్ను తీసుకెళ్ళరాదా? బాధలు ఎందుకు పెట్టావయ్యా, నేను భరించలేకపోతున్నాను, తీసుకెళ్ళరాదా? ఓయ్ తల్లిలారా, ఇటువంటి ప్రార్థన చేయమాకండి. ఒకవేళ దేవుడు పరలోకం నుండి ఆమేన్ అని అంటే పరదేశీలము ప్రియులారని పాస్టర్ గారు పాట పాడాల్సి వస్తుంది. అదెందుకు? అయ్యా బలహీనుణ్ణి బలపరిస్తే నీ కొరకు నేను నీ చిత్తాన్ని జరిగిస్తా, నీ కొరకు నిలబడతా, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తా. ఏ విషయంలో నా కోరిక నా చిత్తం కాదు, నీ చిత్తాన్నే జరిగిస్తా అని చెప్పొచ్చుగా. అందుకే చెప్తున్నా, నువ్వు అలా చెప్పాలి. నా దేవుని యొక్క ఆలోచన, దేవా ఇప్పుడేదో జరిగిపోయింది, ఇంతవరకు నా జీవితం ఇలా అయిపోయింది, ఇప్పటి వరకు నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, కానీ ఇక నుంచి అయినా నేను నీ చిత్తాన్ని జరిగిస్తా, నేను నీకే లోబడతా, నీ ఇష్టానికే నేను లోబడతా.
నీవు నన్ను ఎందుకు ఏర్పాటు చేసావో, ఎందుకు నన్ను సృజించావో, నీవు సృష్టికర్తవైన నీవు నన్ను సృజించినందుకు నేను నీ పనిలోనే ఉంటా, నీ పనిలోనే ఉంటా. మళ్ళీ మీకు దండం పెడతా, నీ పనిలోనే ఉంటా. నన్ను ఇంట్లో ఏ పని చేయకుండా ప్రార్థనకు చేయడా కూర్చోమాకుండి. మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా. అర్థమైందా? అయ్యగారు ప్రార్థనే చేయమన్నాడు, ఇక ప్రార్థనే చేస్తాను అబ్బాయి. అయ్యా నువ్వు ఇష్టం, వండుకుంటే వండుకో. నేనైతే ప్రార్థనలో ఉంటా. వండిన తర్వాత నువ్వేమో నాకు ముద్ద పెడితే తిని మళ్ళీ పడుకుంటా. ఇలాంటి తల్లులు ఉన్నారు, లేదనుకోండి మాకుండి. ఇలాంటి తండ్రులు కూడా ఉన్నారు. అమ్మాయి నేను ఇవాళ పనికి వెళ్ళను, కానీ ఎక్కడో చోట 1 కేజీ బియ్యం ఎత్తుకురా, ఎక్కడో చోట కొద్దిగా పప్పు ఎత్తుకురా, ఎక్కడో చోట కొంచెం ఉప్పు కారం ఎత్తుకురా, కొంచెం చేసి పెట్టు, నేను తిని పండుకుంటా. ఓయ్ అన్నలారా, యు ఆర్ నాట్ ఫర్ దట్ వన్. వాటి కోసం కాదు నిన్ను దేవుడు చేసింది. నిన్ను దేవుడు సృజించింది దేవుని కొరకు నువ్వు పని చేస్తావని. దేవుడు నిన్ను సృజించింది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావని. దేవుడు నిన్ను సృజించింది దేవుని మాటకు లోబడతావని. దేవుడు నిన్ను సృజించింది పవిత్రమైన జీవితానికి పునాదులు వేస్తావని. సంసోన్ ఫెయిల్డ్, ఒక్క సబ్జెక్టులో కూడా పాస్ కాల, కానీ ప్రార్థన చేశాడు, ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు. దేవుని స్తోత్రం. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. దేవుని దృష్టిలో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు. కారణం ఏంటో చెప్పనా? ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. అబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలు, ఎన్ని అద్భుతాలు చేశారో. ఎవరు వీళ్ళు? విశ్వాస వీరుడా, పరలోక పౌరుడా, విశ్వాస వీరులుగా లోకానికి పరిచయం చేశారు. నీకు నాకు సంసోను గురించి తెలిసిన సత్యం ఏంటో చెప్పనా? బలవంతుడైన సంసోను బలహీనుడైనప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థించగా బలమును పొంది విశ్వాస వీరుడయ్యాడు. ఆ ధన్యత మనకు కావాలి, ఆ ధన్యత మనకు రావాలి, ఆ ధన్యత మనం చూడాలి, ఆ ధన్యతలోనే మనము ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన చేసుకుందాం. నా ప్రేమ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదా ఈ ఉదయకాల సమయంలో. బలహీనుడైన సంసోనులాగా బలపరచబడటానికి ఇష్టపడుతున్నావా? లేదా బలవంతుడైన సంసోను వలె బలహీనుడయ్యి దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు, దేవుని తీర్పుకు లోనయ్యాడు, సంకెళ్ళ చేత బంధించబడ్డాడు, గుడ్డివాడిగా జీవితాన్ని కొనసాగించుతూ ఉన్నాడు. బలవంతుడు అయిన నీవు దేవుని మాటకు లోబడకపోతే బలహీనుడు అయిపోతావు, దేవుని శిక్షకు గురవుతావు. అది నీకు దూరమగునుగాక. బలహీనుడు అయిన నీవు సంసోనులాగా బలపరచబడి విశ్వాస వీరుల జాబితాలో చేరినట్లుగా నీవు నేను దేవుని దృష్టిలో చేరగలిగితే ఎంతకంటే శ్రేష్టమైన జీవితం లేదు. బలవంతుడయ్యుండి బలహీనపరచబడతావో, ప్రార్థన చేయకుండా బలహీనుడు అయ్యుండి ప్రార్థన చేసి బలవంతుడవుతావో, నిర్ణయం నీది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, బలహీనుడినైనా ప్రార్థన చేసుకొని బలం పొందుతాను అన్నవారు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో స్తోత్రాలు. అవునైనా బలవంతుడైన సంసోను
లోకానికి, లోకంలో ఉన్న వాటికి ఆశపడి, నీ చిత్తానికి లోబడక, నీ మార్గమందు నిలవక, నీవు వారిని సృజించినటువంటి ఆ యొక్క ఉద్దేశమును నెరవేర్చుగా బానిసగా బ్రతికిపోయాడు, బందీగా నిలిచిపోయాడు, అంధుడిగా ఉండిపోయాడు. అలాంటి జీవితం నుండి మమ్మల్ని దూరపరచండి. అలాంటి జీవితం మాకొద్దయ్యా. మేము బలహీనులము, మేము బలహీనులమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. సంసోను వలె, బలహీనుడిగా ఉన్న సంసోను వలె ప్రార్థన చేసే శక్తిని మాకు దయచేయి. ప్రార్థన చేసి బలమును పొందుకునే గొప్ప భాగ్యమును మాకు దయచేయి. ప్రార్థన చేసి బలమును పొందుకొని శత్రువులను ఎదుర్కొనేటువంటి సత్తా మాకు దయచేయి. నీ చిత్తాన్ని జరిగించేవారుగా, నీ పనిలో నిలిచేవారుగా, నీకు లోబడేవారుగా, నీ మాట ప్రకారంగా జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉపాధ్యాయుడిగా కాన్ఫరెన్స్ సమర్పించుకుందాం.